ఈటీ ప్రొసీజర్ ఎలా ఉంటది? పెయిన్ ఉంటదని చాలామంది అడుగుతారు. సో, ఈటీ ప్రొసీజర్ కూడా మీకు అనస్థీషియా యూజువల్‌గా అవసరం ఉండదు. వితౌట్ అనస్థీషియానే ఈటీ కూడా చేస్తామనమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ లైక్ జస్ట్ 2, 3 మినిట్స్ ప్రొసీజర్. దీనికి కూడా మీకు నొప్పి ఉండవు. నెక్స్ట్ ఐవీఎఫ్ ద్వారం పుట్టిన బేబీస్ నార్మల్‌గా ఉంటారా? అబ్‌నార్మల్‌గా ఉంటారా అంటే అబ్సల్యూట్‌లీ నార్మల్‌గానే ఉంటారు. అండ్ దెన్ సో, అబ్‌నార్మల్ బేబీ అనేది మీకు ఛాన్సెస్ ఎక్కువుంటదా? అట్లా ఏం కాదు. సో, ఈ జనరల్‌గా నార్మల్‌గా కన్సీవ్ అయిన కపుల్స్ కూడా లైక్ ఒక ప్రెగ్నెన్సీ గో త్రూ చేసినప్పుడు మధ్యలో ఒక అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ కొందరికి బీపీ, షుగర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొందరికి కొంచెం డెలివరీ ముందు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ కొందరికి కొంచెం చిన్న చిన్న అనామలీస్ లైక్ లింబ్ డిఫెక్ట్స్, హార్ట్ ప్రాబ్లమ్, సీనస్ ప్రాబ్లమ్ అట్లా కొన్ని బేబీస్‌కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఇన్ జనరల్ నార్మల్‌గా కన్సీవ్ అయిన వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, సేమ్ ప్రపోర్షన్ ఈస్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవుతే అబ్నార్మల్ బేబీ పుడతారు, నార్మల్ బేబీ పుట్టరు అట్లా భయపడకండి. అబ్సల్యూట్‌లీ నార్మల్ బేబీసే పుడతారు.